హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సంక్రాంతిలో మేము ఎలా ఎంజాయ్ చేసామో 3 రోజులు సంక్రాంతి పండుగ అంటే మా సైడ్ ఎలా ఉంటుంది అనేది ఈ ఒక్క వీడియోలోనే మీకైతే చూపించాలి అనుకుంటున్నానండి. సంక్రాంతి అనేది తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ కదా. సో మాకు ఇటు సైడ్ కోనసీమలో కూడా చాలా చాలా పెద్ద పండుగ చేసుకుంటారు కదండి. సో ఈ 3 రోజులు మా ఎంజాయ్మెంట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ భోగి రోజు ముందు రోజు మొత్తం ముగ్గులండి. ఈ ముగ్గులు 6కి మొదలు పెడితే నైట్ 12 అయ్యింది. సో భోగి రోజు హడావిడి అంటే భోగి దండలు కదా, భోగి దండలు, అలాగే నలుగుతో స్నానాలు పిల్లలకి. భోగికి స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత భోగి మంటలో మా పిల్లలు అయితే భోగి దండలు అనేది వేశారండి. నేనైతే ఎప్పుడు ఇంతవరకు పిల్లలకి భోగి పళ్ళు అనేది పోయించలేదండి. సో అందుకని ఈ ఇయర్ కూడా నేను ఎప్పుడు అలాంటిదైతే చేయలేదు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత మాకు ఇక్కడ చాలా బాగా చేస్తారండి. ఎర్లీ మార్నింగ్ ఈ భోగి మంట వేసినప్పుడు చాలా బాగుంటుంది. కాకపోతే భోగి రోజు కొంచెం హడావిడిగా ఉంటాం కాబట్టి ఇది వెలిగించే సమయానికి మనకు అస్సలు అవ్వదండి. అందుకని ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను చూడాలి అని, ఇంతవరకు చూడలేకపోయాను. మీకు ఇక్కడ చూపించినటువంటి ఈ భోగి మంట కానీ, లేదు అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ హౌస్ వచ్చేసి ఇదే ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేసే అతను గెస్ట్ హౌస్ అండి. మనకి భోగి రోజు ఉదయం ఈ గెస్ట్ హౌస్ లోపల ఇలా ఫ్రీగా కనిపిస్తుంది కదా. మీకు పెద్ద పండుగ అంటే సంక్రాంతి రోజు ఎలా ఉంటుంది అనేది కూడా, ఈవినింగ్ టైంలో లైటింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి. ఇది గెస్ట్ హౌస్ అనమాట. చాలా బాగుంటుందండి. అంటే నా వరకు నేను ఇంత పెద్ద ఈ గెస్ట్ హౌస్లు చూడడం అనేది ఇది వచ్చిన తర్వాతేనండి. ఇంతవరకు ఎప్పుడు అంత పెద్ద హౌస్ అయితే నేను చూడలేదు. లోపల కూడా చాలా బాగుంటుంది. ఈ చెట్టు ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా ఈ చెట్టు ఈ ఉన్నటువంటి సైట్ కొన్నా కానీ వాళ్ళకి చాలా బాగుంది అన్నది ఒక సెంటిమెంట్ అంట. దీనికి పూజ కూడా చేస్తారండి. దీని చుట్టూరు కూడా కింద కట్టేసి ఉంటుంది. ఈ చెట్టు కూడా చాలా వెరైటీగా, కొమ్మలు కూడా చాలా వెరైటీగా మొదల నుంచే కొమ్మలు వచ్చినాయండి. కొమ్మల నుంచి కొమ్మలు కాకుండా దీనికి మొత్తం వెనకాలంతా ఈ విధంగా మనకి తెలుగుతనం అంతా ఉట్టిపడేలాగా పెయింటింగ్స్ అన్నీ వేసి మనకి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. చెట్టు మొదలు కూడా మనకి ఇలా రాళ్ళన్నీ వేసి పూజ అనేది చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ కదండి. ఈ చెట్టుకి చాలా స్పెషల్గా చూస్తారనమాట. ఇది ఏంటి అనేది నాకు తెలియదు, కానీ చెట్టు చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇది చెట్టు ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా వాళ్ళు ఓన్గా అనేది ఆర్గానిక్గా మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా పండించుకుంటారండి. యాక్చువల్గా వీళ్ళు ఉండేది హైదరాబాదు. ఇక్కడ మొత్తం అంతా ఉంటారనమాట, స్టాఫ్ ఉంటారు. ఇక్కడ నుంచి పండించి పంపిస్తారు. ఇంకా ఎక్కడ ఉన్నా మనం ఎంత బిజీగా ఉన్నా మనకి పువ్వులు మొక్కలు కనపడడం పాపం కదా. సో చాలా మొక్కలు ఉన్నాయండి. అంతా అన్నీ ఇప్పుడు చూసేవే కదా. నాకు ఇవి రెండే బాగా అనిపించి చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇక్కడ చూసారా, మనకి ఓన్లీ లీవ్సే మనకి రెడ్ కలర్లో వస్తాయి కదండి, ఆ చెట్లు అనమాట. 2 చెట్ల మధ్యలోనూ ప్రభ ఉంటుంది చూసారా, మనకి ఆ ప్రభలాగా ఈ మనకి ఆకులేమో అరిటాకుల్లా ఉంటాయి. చాలా బాగుంటుందండి. అది కూడా చాలా బాగా పెంచారు. ఇది మనకి గెస్ట్ హౌస్ ఎంట్రన్స్లోకి వెళ్ళేటప్పటికి ఈ విధంగా వినాయకుడు, కృష్ణుడు ఇలా మనకి సెట్టింగ్ అనేది వేశారండి. ఎవ్రీ ఇయర్ అలానే వేస్తారు. సో ఆఫ్టర్నూన్ అది అయిపోయిన తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కోడి పందాలు చూడడానికి అయితే వెళ్తున్నామండి. అంటే మొత్తం ఎన్ని బర్రెలు ఉన్నాయి ఏంటి అని. దారి పొడికి చాలానే ఉన్నాయి. మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, బీచ్ ఫెస్టివల్ చేశారు అని. అప్పుడే అనౌన్స్ చేశారు సంక్రాంతి సంబరాలు చేస్తాము అని బీచ్లో. ఆ రోజు మీకు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు చూపించాను కదా, అంటే కొంచెం నైట్ అయిపోయిందండి. ఇది ఈవినింగ్ టైం అనమాట. దీన్ని మనకి ఏమంటారంటే పర్ర అంటారండి దాన్ని. ఆ వాటర్లో వచ్చింది చూసారా దాన్ని అంతా. సో అక్కడి నుంచి వెళ్ళాలి. సంక్రాంతి సంబరాలు మాత్రం ఈ ఇయర్ ఈ బీచ్లో మాత్రం ఒక రేంజ్లో జరిగినాయి అనే చెప్పుకోవాలండి. ఇది డే 1 అనమాట, అంటే భోగి రోజు. సరిగ్గా మేము వెళ్ళే టయానికి ఒక 5 అలా అవుతుంది. చూసారా ఎంత ప్రశాంతంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే బీచ్ దగ్గర. చాలా బాగుంటుందండి. చాలా అంటే ఇంకా చాలానే బాగుంటుంది. సో ఎంత జనం వచ్చారు అంటే అసలు నేను ఎప్పుడు అంత జనాన్ని బీచ్లో, ఈ బీచే కాదండి కాకినాడ దగ్గర కూడా బీచ్ ఫెస్టివల్ పెడతారు, కానీ ఇంత జనాన్ని అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఇది భోగి రోజు ఈవినింగ్ మేము 5కి అలా వచ్చాం కదా. ఈవినింగ్ నైటు 11:30 వరకు కూడా ఉన్నామండి చక్కగా ఇలాగ జనంతో. ఎంత జనం వచ్చినా సరే బీచ్ కదండి, అసలు మనకి ఎలా ఉంటుందంటే హెవీ క్రౌడ్లో అయినట్టుగా
అంటే ఏదో మనకి కిక్కిరిసిపోయి ఉంటారు అంటారు కదా, అలా కాకుండా చాలా మనకి ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళేలాగా ప్రశాంతంగా లైటింగ్ కూడా చాలా కన్వీనియంట్గా పెట్టారండి. సో చాలా బాగుంది. ఇక్కడ చక్కగా మనకి బీచ్లో జీపులు ఉంటాయి కదండి, సో జీపులు పెట్టారు, అలాగే గుర్రాలు పెట్టారు. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంది. మనకి అంటే బయట వాళ్ళు ఎవరైనా వస్తే బాగా ఇంకా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే మనం మంత్లీ వచ్చే వాళ్ళమే బీచ్ని కొత్తగా చూసాము. అలాంటిది ఎప్పుడు బీచ్ చూడకుండా ఇలాగ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు మాత్రమే బీచ్ చూడడానికి వస్తే ఇంకా బాగుంటుంది కదా. మీకు ఇందాక సూర్యాస్తమయం చూపించాను, ఇప్పుడేమో చంద్రుడు అండి. రెండు ఒక్కటే వచ్చింది, ఒక్కరోజు చూసామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ జబర్దస్త్ ప్రోగ్రామ్స్ వాళ్ళందరినీ వచ్చారండి. సో 11:30కి వచ్చిన తర్వాత ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అంటే రేపొద్దున సంక్రాంతి అనిపించుకుని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసిన ముగ్గు అనమాట. ముందు రోజు నేను మా ఇంటి దగ్గర ముగ్గులు వేశాను కదండి, చాలా పెద్ద ముగ్గులు వేశాను కదా, సో నాకు కొంచెం కాళ్ళు అనేది లాగినాయి అనమాట. అలాగే బీచ్లో కూడా ఇప్పటివరకు ఉండొచ్చాం కదండి, సో సింపుల్గా వేసేమంది అమ్మ. ఈ విధంగా చిన్న ముగ్గు వేసి ఈ విధంగా ఇది అనేది వేశానండి. సో ఇక్కడికి భోగి రోజు అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా సంక్రాంతి రోజు రెడీ అయిపోయి ఇది విధంగా కోడి పందాలు చూడడానికి అయితే వెళ్ళామండి. ఈ ఇయర్ అయితే కోడి పందాలు మాత్రం చాలా బాగా జరిగినాయండి. ఎవ్రీ ఇయర్ కంటే కూడా ఇయర్ చాలా బాగా జరిగినాయి. అంటే కన్వీనియంట్గా ఉందన్నమాట. లేడీస్ చూడడానికి లేడీస్కి, జెంట్స్ చూడడానికి జెంట్స్కి చాలా బాగుంది. కొంచెం వీడియోల్లో మనం ఈ విధంగా కోడి పందాలు అలాంటివి చూపించకూడదండి, అది చూపిస్తే స్ట్రైక్ ఏదో వస్తుంది అంటారు. సో అందుకని నేను అది చూపించలేదు. మీకు అక్కడ ఒక బరి చూపించాను కదండి, కొంచెం ఎదరకు వచ్చేసరికి ఇది ఒకటి అనమాట. ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళేసరికి ఇది ఇంకొకటి అండి. ఇలా మనకి ఎంత కొబ్బరి తోటలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇలానే ఉన్నాయి. సో అవన్నీ చూసుకున్నాం. ఈవినింగ్ అయిపోయింది. మీకు నేను ముందు రోజు చూపించాను కదండి భోగి రోజు, ఇది వచ్చేసి సంక్రాంతి రోజు. అక్కడే ఈ విధంగా ప్రభలు అనేది వస్తాయండి. ఇవి కూడా మళ్ళీ వేరే ఊరు వెళ్తాయి అనమాట. అలా ఒక చోటకి ప్రభలన్నీ చేరతాయి. సో అక్కడ నుంచి అన్ని పంట పొలాల్లో ఊరేగించుకుంటూ వెళ్తారు. ఇది వచ్చేసి మీకు డే టైంలో చూపించాను కదండి, భోగి రోజుని వెళ్ళి సంక్రాంతి రోజు ఈవినింగ్ రోజు లైటింగ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. నిజంగా ఈ జనం అంతా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానండి, ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఎంత క్రౌడ్ అంటే అసలు ఎంత జనమోనండి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఇయర్ నిజంగా సంక్రాంతి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు నేను భోగి రోజు ఉదయం చూపించాను కదండి కృష్ణుడిది. సో ఇక్కడ ఈవినింగ్ నైట్ లైటింగ్ పెట్టిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో అందరూ ఫొటోస్ వీడియోస్ చాలా ఎక్కువగా తీసుకున్నారండి. అలాగే ఇక్కడ మనకి గెస్ట్ హౌస్ ఎంట్రన్స్లోకి వెళ్ళే దగ్గర ఇది వినాయకుడు అని చెప్పాను కదండి. సో సెట్టింగ్ అనేది ఇదే విధంగా వచ్చింది. మీకు డేలో చూపించాను కదండి గెస్ట్ హౌస్ అనేది, మీకు నైట్లో కూడా చూపిస్తాను. అంతకంటే ముందు పెద్ద పండుగ రోజు అంటే సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు అనేది కండక్ట్ చేస్తారు. మొత్తం 300 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారండి. అందులో నేను మనకి తీసుకోవడానికి వీలుగాను బాగున్న ముగ్గులు, థీమ్ ఉన్న ముగ్గులు పెట్టుకుంటే వీడియోలో మనకి కూడా చాలా బాగుంటుంది కదా, కళగా ఉంటుంది కదా అని కొన్ని ముగ్గులు అయితే సెలెక్ట్ చేసి, అంటే మనకి వీడియో తీసుకోవడానికి బాగుండి ఉన్నవి ఈ విధంగా అయితే తీసానండి. ఇందులో ఫస్ట్ సెకండ్ తీయడం అనేది చాలా కష్టం అండి, అంత బాగా పెట్టారనమాట. ఏ ముగ్గుకు ఉండేటటువంటి టాలెంట్ ఆ ముగ్గులోనే చూపించారండి. ప్రతి ముగ్గు కూడా అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా ముగ్గులు ఉన్నాయండి. నేనైతే ఇంకా అవన్నీ తిరగలేకపోయాను అనమాట, ముందు రోజు తిరిగి ఉన్నాం కదా. ఇప్పుడు మీకు ఇదంతా గెస్ట్ హౌస్ లోపల నైట్ అనమాట, నైట్ లైటింగ్లోనండి. సో సంక్రాంతి రోజు కదా జనం చాలా ఎక్కువ ఉంటారు, ఈవినింగ్ టైం కదండి, ఫ్యామిలీస్ తోటి వస్తారనమాట. ఈ విధంగా లోపల ఇక్కడ వాళ్ళు ప్రసాదం అనేది తయారు చేస్తారండి చెరుకు గళ్ళతోటి. సో సంక్రాంతి థీమ్ ఉంది కాబట్టి ఇక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ చాలా బాగా తీసుకున్నారు. అలాగే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి వారిది చిన్న టెంపుల్లా కట్టారండి. ఇక్కడ వచ్చేసి ఎద్దుల బండి అనమాట. ఇది మనకి గుళ్ళో ఉంటుంది కదండి, అది ఎద్దుల బండిని పిల్లలు అప్పటికప్పుడు ఏదో పండక్కి చూసే ఒక కొత్తది అన్నట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా ఇది అనిపించింది. సో అక్కడతోటి సంక్రాంతి అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కనుమ రోజు మనకి కొంచెం టైర్డ్ అయి ఉంటాం కదా, కనుమ రోజు కొంచెం నెమ్మదిగా లేచి ఆ రోజు కూడా కోడిపందాలకు అనేది వెళ్ళామండి. చూపించినవి ఏం చూపిస్తాము, వీడియో అనేది లెందీగా అయిపోతుందన్న ఉద్దేశంతో ఇంక నేను అవన్నీ తీయలేదు.
అలాగే సెకండ్ రోజు కూడా మేము బీచ్ ఫెస్టివల్కి వెళ్ళామండి. అది కూడా ముందు రోజు చూపించిందే కదా అని తీయలేదనమాట. ఇక్కడికి వచ్చేసరికి కనుమ రోజు కైట్ల పండగ కదండి. చాలామంది ఏమనుకుంటారంటే నేను స్టేటస్ పెడితే అదే కొనుక్కోవచ్చు కదా అన్నట్టు చాలా కొన్నామండి పిల్లలకి. కానీ ఇంట్లో చేసిందే కదా, మా డాడీ చేసింది కూడానండి. చాలా అంటే ఎంత టాప్లో ఎగిరిందంటే అంత టాప్గా ఎగిరిందనమాట. సో కనుమ రోజు బీచ్లో మళ్ళీ మొత్తం ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది, కైట్ అంతా అయిపోయింది. సో ఈవినింగ్ వచ్చాము, డిన్నర్ చేసాము. మళ్ళీ మీకు చెప్పాను కదండి గెస్ట్ హౌస్ దగ్గర చేస్తారని. వాళ్ళ ప్రతి ఇయర్ కూడా మందు కాల్పు అనేది చాలా బాగా కాలుస్తారండి. ఎక్కడ అంటే మనకి బోర్ కొట్టనివ్వరు అనమాట. మనం ఎప్పుడు కూడా మనం చూసి ఉండమండి, అంత బాగా కాలుస్తారు. సో అంతే పాపను వదిలేసి బాబుని తీసుకుని మందు కాల్పు దగ్గరికి అయితే వెళ్ళాము. చాలా చాలా వెరైటీస్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. అంత బాగా అంటే మనకి చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుంటుంది. సో ఇక్కడ తోటి మనకి సంక్రాంతి అనేది 3 రోజులకి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసండి చాలు అనిపిస్తుంది అనమాట. అన్నీ చూసి తిరిగి ఇంకా కాళ్ళు అనేది ఇంకెందుకు పెంచేయమన్నమాట. మేమే కాదండి, ఎవరైనా అలాగే ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. ఈ వీడియో చూసే వాళ్ళందరూ మన సైడ్ వాళ్ళైతే పెద్దగా ఏమనిపించదు, కానీ బయట ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి తెలుస్తుందండి ఇంత బాగా జరుగుతుందా అన్నట్టుగా. అంత బాగుంటుంది అనమాట సంక్రాంతి అనేది. ఇంకా చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పెషల్ కదండి. సో ఇది ఈ మందు కాల్పుకి వచ్చినటువంటి క్రౌడ్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అవి రకరకాలుగా మనకి చేశారు కదా. ఒకటైతే ఇక్కడ క్లారిటీ లేదండి, చాలా ఇంకా క్లారిటీ లేనివి చాలా కాల్చారు, కానీ ఫోన్కి ఎందుకు అవి క్లారిటీ రాలేదు. ఇప్పుడు మనకి వెలుగులో అయితే ఈ క్రౌడ్ ఇంత క్రౌడ్ అండి. నాన్ స్టాప్గా ఒక 1.5 అవర్ అయితే మందు కాల్పు అనేది జరిగింది. సో ఇంకా పండగ అనేది అయిపోయిందండి. ఇంతవరకు మనకి 3 రోజులు జరిగినటువంటి ఇది పండగ ఉత్సవాలు అయితే ఉంది ఇవన్నీ. ఇంకా చెప్పాలి అంటే కొన్ని చూడడానికి అయితే టైం సరిపోలేదండి. ఎందుకంటే 3 days బీచ్ ఫెస్టివల్కి వెళ్ళిపోవడం వల్ల టైం అనేది సరిపోలేదు. లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఈ ప్రభల తీర్థాలు కానివ్వండి, ఈ ప్రభల ఊరేగింపు కానీ చాలా బాగా జరుగుతుందండి. అక్కడ కూడా క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంటారు. కాకపోతే అక్కడ కొంచెం తొక్కిసలాట్లాగా అంత జనం ఉంటారు. గొమ్మె ప్రభలు ఊరేగించినప్పుడు చాలా స్పీడ్గా ఉంటారండి అక్కడ. అందుకని ఇంకా వెళ్ళడానికి కూడా టైం సరిపోలేదు ఇవన్నీ అనేసి ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు. ఈ మందు కాల్పు అనేది నేను ఎడిట్ చేసి పెడదాము అనుకున్నాను, కానీ ఎందుకో నాకు ఇవి చాలా చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా, మనం డైరెక్ట్గా చూసాం వీడియోలో కూడా చాలా బాగుంది కదా అన్నట్టు నేను ఇదైతే ఎడిట్ చేయలేదండి. ఇంకా చాలా వరకు ఉన్నాయండి వీడియోస్. కాకపోతే ఏంటంటే లెందీగా అయిపోతుంది కదా, జస్ట్ వెళ్ళిన ప్లేసెస్ ఏంటి అనేది మనకి పెట్టుకుంటే సరిపోతుంది కదా అని ఈ వీడియో ఇంత లెందీగా పెట్టడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఎప్పుడూ చూడకుండా ఉన్న వాళ్ళకి చూస్తారు అన్న ఒక ఉద్దేశంలోనూ, ఇంకొకటి ఏంటంటే మాకు కూడా ఈ ఇయర్ ఇలా చేసుకున్నాం కదా అని ఒక మెమరబుల్గా ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా మేము భోగి మంట మా ఇంటి దగ్గరే వేస్తామండి, అది ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ ఇయర్ అలా వేయడానికి లేదు. ఎందుకు అంటే అది వేసేటటువంటి మా మావయ్య గారు అయితే ఇదయ్యారండి. మా మావయ్య గారు అంటే మా మావయ్య గారు కాదు, మా చెల్లి వాళ్ళ మావయ్య గారండి. సో ఈ ఇయర్ ఉన్నట్టు మళ్ళీ ఇయర్కి ఏదైనా జరగవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇయర్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఫైనల్గా కనుమ రోజు ఇంటికి వచ్చిన తర్వాత భోగి మంటని మళ్ళీ ఈ 3 రోజులు మండుతూనే ఉంటుంది కదండి, డే అండ్ నైట్ వేస్తారు కదా పిల్లలు. వచ్చేసరికి నైట్ 12:30 1:45 అయింది. అక్కడ ఇంకా పిల్లలు ఉన్నారు. వెళ్ళి చలికాగి సో ఫీల్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. సందిట్లో సడేమియాలాగా మళ్ళీ పిండి వంటలు కదండి. ఇక్కడ వచ్చేసి అరిసెలు అన్నమాట. అరిసెలు గమ్ముని ఎవరికి కూడా సెట్ అవ్వదండి. అరిసెల పాకం అనేది వచ్చింది అంటే ఎన్ని కేజీల అరిసెలైనా వండేయచ్చు. సెట్ అవ్వలేదు అంటే మామూలుగా ఏడిపించదు అనమాట. బట్ మాకైతే చాలా బాగా సెట్ అయినాయి. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే మొత్తం పాడేసామండి, అస్సలు కుదరలేదు. ఈ ఇయర్ మాత్రం అన్ని వంటలో కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా సూపర్గా కుదిరినాయండి. ఒకటే రోజు అరిసెలు అలాగే కొబ్బరి గారెలు కూడా వండాము. చాలామంది మా సైడ్ అయితే కొబ్బరి గారెలు అంటారు, కొన్ని కొన్ని ఊర్లలో అయితే కొబ్బరి బూరెలను కూడా అంటారండి.
సో నేను ఇది సెకండ్ టైం అండి అరిసెలు వండటం. ఫస్ట్ టైం చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి, లాస్ట్ టైం మొత్తం తన్నేసినాయి. ఈ ఇయర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయండి. కొబ్బరి గారెలు వండటం అయితే మాత్రం నా చేతులతో నేనే మొత్తం అంతా కథ కర్మ క్రియ అన్నీ నేనే అయి చేయడం ఇదే ఫస్ట్ టైం. కుదరటం మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయండి. ఇదనే కాదు, ఏ పిండి వంట అయినా సరే మనం చేసినప్పుడు అది కనుక సక్సెస్ అయింది అంటే అది ఎంత శ్రమపడి వండిన వంట అయినా సరే ఆ శ్రమ అనేది తెలియదండి. అలా కాకుండా అది కనుక మధ్యలో అటు ఇటుగా ఏదైనా అయిందనుకోండి నిజంగా తలపోటు మామూలుగా రాదనమాట. సో ఫైనల్గా అమ్మ అయితే ముందు పండక్కి ముందు గులాబీ గుత్తులు సున్నుండలు ఇలా కొన్ని అయితే చేసిందనమాట. తనకు వీడియోస్ తీయడం రాదు కదా, తీయలేదు. పండగలో అవన్నీ తెమలు చేసామండి. సో పండగ అయిపోయిన తర్వాత మేము ఇంటికి రావడం కోసం అమ్మ అనేది ఇవి రెండు అయితే వండిచ్చారనమాట. సో మేము ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కొబ్బరి గారెలు, ఇక్కడ అరిసెలు ఇవన్నీ వండేసుకుని చక్కగా మనకి పంపకాలు కూడా చేసేసారనమాట. పంచేసుకుని చక్కగా డబ్బాల్లో సర్దేసుకుని వాళ్ళ బట్టలు కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులను శుభ్రంగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుని టాటా బై బై సీ యూ అని చెప్పేసి వచ్చేసామండి. ఇంటి పక్కనే అయినా సరే సంక్రాంతికి 3 days మార్నింగ్ వెళ్ళిపోతాము బ్రేక్ఫాస్ట్ టైంకి, ఈవినింగ్ డిన్నర్ చేసేసి నైట్ 12-1 ఇంటికి వచ్చి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో అలాగా ఈ ఇయర్ సంక్రాంతి అనేది చాలా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా చాలా బాగా చేసుకున్నామండి. సో మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో వీలైతే కామెంట్ చేయండి. మీకు ఈ వ్లాగ్ అంతా ఎలా అనిపించింది అనేది కూడా మీ కామెంట్ ద్వారానే చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.